తెలీదు. చాలా మందికి అది డౌట్ అయితే ఉంది. 30 రోజులు దేనికి ఉపవాసం ఉంటారని సార్. అయితే పేదవాడి ఒక ఆకలి, మనకి కడుపుతో అన్నం ఉంటే మనకి ఆకలి అనేది తెలియదు పేదవాడి ఆకలి. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేదవాడి ఆకలి తెలియాలంటే మనం ఆకలితో ఉండాలి, మన ఆకలి 9 రోజులు ఆకలి తెలుస్తుందని చెప్పి 11 నెలలు కూడా మీరు తినండి, ఒక నెల రోజులు మీరు ఆకలితో ఉండాలి, ఆకలి తెలుస్తుంది, పేదలందరూ కూడా సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో మాకు ప్రతి ఒక్క ముస్లిం మీద కూడా నెల రోజులు ఉపవాసాన్ని కూడా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు మొహమ్మద్ ప్రవక్త మన ఫతా జారీ చేశారు. కానీ ఈ రంజాన్ నెల వచ్చేసరికి సార్ ఎంతమంది అయితే ముస్లింలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మాకు ఏదైతే మా ఆదాయం కానీ మాకు ఉన్న ఆస్తి కానీ వాటిలో ప్రతి దాంట్లో కూడా ఒక 2% అనేది తీసి పేదవారికి ఈ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో సహాయం చేస్తాం. దానివల్ల ఏంటంటే ముస్లింలో కొంతవరకైనా సరే పేదరికం తగ్గుతుందని ఒక ఆలోచనతో ఈ రంజాన్ ఒక ఉద్దేశం. మేము ఏంటంటే ఈ ఇఫ్తార్ దేనికైతే రంజాన్ ఉపవాసం ఉంటారని అది నాకు 2-3 సోదరులు అడిగారు. అది వేదిక ద్వారా ఈ డౌట్ తీర్చారని చెప్పారు సార్. అలాగే చూసుకుంటే ముస్లింస్లోని ఇప్పుడు మన ప్రభుత్వం గులాబ్ స్కీమ్ అనేది పెట్టేది మన ప్రభుత్వం మేడం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 2 years అవుతుంది దాదాపు. ఇప్పుడు మాకైతే మాత్రం వాటిలో చాలా గట్టిగా అడుగుతున్నారు. 2 years అయితే ఇప్పుడు స్కీమ్ అనేది లేదు. అంటే గులాబ్ స్కీమ్ కానివ్వండి, కుట్టి మిషన్లు కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్ కానీ, డిపార్ట్మెంట్ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరగాల ముస్లింస్కి ఏ ఒక పార్టీ కూడా తేలేదు. ఇది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఇఫ్తార్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పట్టింది మళ్ళీ మన పూర్వవైపు మైనార్టీలు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై